ప్రభునందు ప్రియమైన మరి దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ప్రమాణం అనేది మన జీవితాల్లో చాలా విలువైనది, చాలా జాగ్రత్త కలిగినది. అందుకనే ప్రమాణం గురించి ప్రభువారు చెప్తూ, మీరు ప్రమాణం చేసినప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ ప్రమాణాలు మీరు చేయకొద్దు. నేను ఎత్తు తోడని అండి, మా పిల్ల మీద తోడు, మా అమ్మ మీద తోడు, బైబిల్ మీద తోడు విన్నారు కదండి. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు, ఖచ్చితంగా ఉండండి అని అన్నాడు. బైబిల్లో ఈరోజు ఒక వ్యక్తి ఒక జనాంగంతో చేసుకున్న ప్రమాణం, ఆ ప్రమాణం వెనుక వారు చేసిన ప్రయాణం, వారు అనుభవించిన కష్టాలు ఈరోజు దేవుని వాక్యాన్ని నుంచి నేర్చుకుందాం. జాగ్రత్తగా మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే, ఒక ఆయన తన అన్నదమ్ములైన తన జనాంగమైన ప్రజలతో ఒక విచిత్రమైన ప్రమాణం, ఆ ప్రమాణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి దీనికోసం ప్రమాణం ఎందుకండి అనిపిస్తూ ఉంటుంది. మనం ఎవరు అలా చెయ్యం సహజంగా, అంటే కొంతమంది ఉంటారులేండి. కానీ ఈ ప్రమాణం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఇలా పడ్డ కష్టాలు చూడాలండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఏంటి ప్రమాణం, ఎవరితో చేసే ప్రమాణం, దేని గురించి ప్రమాణం అని వాక్యంలోనికి మనం వెళితే, ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం. ఏంటి ప్రమాణం, దేని గురించి ప్రమాణం, ఎవరితో ప్రమాణం, ఆ ప్రమాణం వెనుక వాళ్ళున్న కష్టాలు ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం ధ్యానించుకుందాం. ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయము 24-25 వచనాలు అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, అయితే దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని చెప్పాను. ఇక్కడ ఒక ప్రమాణం మనం చూస్తున్నాం. ఈ ప్రమాణం ఏంటంటే, దేవుడంట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం. ఏమని? అబ్రహాం, నీ సంతానాన్ని 400 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరలా ఈ కానాను తీసుకొస్తానని ప్రమాణం చేశాడంట. ఎవరు ప్రమాణం చేశారు ఇక్కడ? దేవుడు అబ్రహాంతో చేశాడు. అది ఈ ప్రమాణం గురించి కాదు, కానీ మనం నేర్చుకునేది 25వ వచనం. మరియు యోసేపు, ఇక్కడ యోసేపు గారు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాను. ఈ ప్రమాణం గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ ప్రమాణం? చదివిన వాళ్ళకి అర్థమైంది. ఏంటంటే ప్రమాణం, ఏం ప్రమాణం? ఎముకల ప్రమాణం. ఏ ప్రమాణం? ఎముకలను గురించి ప్రమాణం. యోసేపు గారు తన జనాంగమైన తన సహోదరులు ఇశ్రాయేల్ గురించి, అయ్యలారా, సహోదరులారా, దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేశాడు అలనాడు. ఆ ప్రమాణాన్ని బట్టి నాకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, కంపల్సరిగా మనము ఈ ఐగుప్తు దేశంలో నుంచి మన పితరుడు అయిన అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశం వెళ్ళిపోతాం. అది నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బట్టి నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, నాకు కూడా ఆ దేశము వెళ్ళాలని ఉంది కానీ అప్పటి వరకు నేను బతుకుంటానో లేదు నాకు తెలియదు. అయితే నాకు చిన్న ప్రమాణం చేయండి. ఏంటయ్యా అంటే,
కంపల్సరిగా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడుస్తాడు, వస్తాడు. అబ్రహాం, ఇసాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. అప్పుడు మీరేం చేస్తారంటే, నాకు తెలిసిపోయింది నేను బ్రతుకుంటానని. ఎందుకంటే ఈ ప్రమాణం చేయించుకునేటప్పటికీ యోసేపు గారి వయసు చాలా వృద్ధాప్యంలోకి వచ్చాడు. అంటే నేను ఇంకా వెళ్తాననే నిరీక్షణ నాకు లేదు. అయితే మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి, నా ఎముకలు తీసుకుపోండి అని చెప్పలే. ఏం చేశాడు తెలుసా? ప్రమాణం చేయించుకున్నాడంట. ఏ ప్రమాణం ఎందుకు చేయించుకున్నాడు బాబు? నా ఎముకలు తీసుకెళ్ళండి చెప్పొచ్చుగా. ప్రమాణము చేయించుకునేను. ప్రమాణం చేస్తే అంత ఖచ్చితంగా నిలబడాలా? ప్రమాణం చేస్తే కంపల్సరీగా చేయాలా? అంటే ప్రమాణం అనేది అంత ప్రమాదమైందా? ప్రమాణము తప్పితే ప్రమాదమా? చూడండి ఎన్ని కోచంలో చేస్తున్నాయో. తీసుకెళ్ళండి అయ్యా అని మాట అనలేదంట. ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను. ప్రమాణం ఏం చేయించుకున్నాడంట? ప్రమాణం చేయించుకున్నాడంట. కంపల్సరిగా మీరు తీసుకెళ్ళి ప్రమాణం చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనవాళ్ళు కూడా ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను, అన్ని అబద్ధాలే, ఒకటి ఇది చేయరు. కానీ ఇక్కడ యోసేపు గారు ఇశ్రాయేలు కుమారుతో ప్రమాణం చేయించుకున్నాడు. ఏమన్నా తెలుసా? కంపల్సరిగా నా ఎముకల్ని ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇలా చేయించుకున్న తర్వాత అండి విచిత్రం చూడండి. ఇలా చేయించుకున్న తర్వాత ఈరోజు వీళ్ళ చరిత్ర మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రమాణం చేయించుకున్న తర్వాత 26వ వచనం, యోసేపు 110 సంవత్సరములు గలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశం ముందు ఒక పెట్టెలో పెట్టారు. ఎందుకంటే అప్పటికి యోసేపు గారు ఐగుప్తు దేశంలో మంచి పరిపాలన చేశాడు, గొప్పవాడుగా సాగాడు కనుక ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఐగుప్తు దేశంలో సుగంధ ద్రవ్యములతో ఒక పెట్టెలో ఆయన్ని, ఐగుప్తీలకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే అది మనం వింటుంటాం, పిరమిడ్స్. ఏంటయ్యి పిరమిడ్స్ అని చదువుకున్న వాళ్ళు వింటారు. ఐగుప్తు దేశంలో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఎత్తులో రాళ్ళు పేర్చి ఇలా కడతారండి. అది మీరు మరి చూసుంటారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో. చాలా పెద్దవి. వాళ్ళ నిరీక్షణ ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఫరోల యొక్క నిరీక్షణ ఏంటంటే, చనిపోయి పాతి పెడుతున్న, సమాధిలో పెడుతున్న మేము మరలా తిరిగి లేస్తాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, బంగారం, వస్తువులు, బట్టలు, కత్తులు, ఆ రాజు వాడుకున్న వస్తువులన్నీనంట ఆ పిరమిడ్లో పెట్టి, ఆ సమాధిలో, పిరమిడ్ అంటారు దాని పేరు, సమాధి మనం అంటాం, దాంట్లో పెట్టి తాళాలు వేసేస్తారు. అలాగా ఐగుప్తు దేశంలో చాలా పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. అది చూడటానికి వెళ్తారు. వింతలలో ఒక వింత అది. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదండి. ఆ 7 వింతల్లో ఒక వింత పిరమిడ్స్. మనకు ఎలాగైతే ఇండియాలో ఒకటి ఉంది, ఏంటది వింత? మన ఇండియాలో ఒక వింత ఉంది, 7 వింతల్లో ఒక వింత తెలుసండి? అంటే నాకేమర్థమవుతుంది? తాజ్మహల్. ఏంటంటే అది తాజ్మహల్. పాపం ఏం తినరాలేదు అనుకుంటారు, ఏం బాధపడకండి. తాజ్మహల్ అనేది మన ఇండియాలో ఒకటి ఉంది 7 వింతల్లో. అలాగే ఈ 7 వింతల్లో ఒక వింత ఐగుప్తు దేశం, ఈజిప్టులో ఉంది. అదే పిరమిడ్స్. ఏంటంటే అయ్యి, అందుకే ప్రపంచంలో వాటిని చూడటానికి వెళ్తారు. ఈ యోసేపు గారు కూడా ఆ ఐగుప్తు దేశంలో చనిపోయాడు కనుక, ఈయన ప్రమాణం చేయించుకున్నాడు కనుక ఆయన యొక్క శవాన్ని సుగంధ ద్రవ్యములతో, దేంతోనండి అంటే ఆ సుగంధ ద్రవ్యాలు పూస్తేనండి శవం చాలా కాలం కుళ్ళిపోదు అన్నమాట. చాలా కాలం కుళ్ళిపోదు. అది భద్రంగా ఉంటుంది అనమాట. అంటే జీవం లేకపోయినా చెడిపోవటం అనేది జరగదు. అయితే ఐగుప్తు దేశంలో చనిపోయాడు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఒక పెట్టెలో ఆ శవాన్ని పెట్టి ఐగుప్తు దేశంలో ఉంచారు. ఈయన చనిపోయిన తర్వాత వెంటనే తీసుకురాలేదు.
ఈయన చనిపోయిన తర్వాత జాగ్రత్తగా గమనించారు, ఈయన చనిపోయిన తర్వాత ఎంత కాలానికి వచ్చారు తెలిసిన వాళ్ళు బయటికి? యోసేపు గారు చనిపోయిన తర్వాత ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాదు బయటకు వచ్చింది. సుమారుగా 350 సంవత్సరాలు పైబడే. అంటే 350 సంవత్సరాలు ఈ శవాన్ని ఏం చేశారు? ఐగుప్తు దేశంలో జాగ్రత్త పెట్టారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి, 300 సంవత్సరాల పైనే. అంటే ఎందుకంటే అలా బానిసలుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నది బైబిల్లో? 430 సంవత్సరాలు ఉన్నది బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా. ఎలాగా అంటే 400 సంవత్సరాలు అంటే యోసేపు గారు చచ్చిపోయిన తర్వాత అండి వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. యోసేపు గారు ఉన్నంత వరకు వాళ్ళు చాలా చక్కగానే ఆ దేశంలో ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అంటే 400 సంవత్సరాలు యోసేపు గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరారు. అంటే ఈ 400 సంవత్సరాలు ఈ యొక్క యోసేపు గారు పెట్టి చాలా జాగ్రత్తగా పెట్టారు. ఏం చేశారు? జాగ్రత్తగా పెట్టారు. దేవుడు మరి అబ్రహాం, ఇసాకు, యాకోబులతో ప్రమాణం చేసినట్టు యోసేపు గారి నిరీక్షణ బట్టి 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపిస్తున్నాడు. మీ అందరికి బాగా తెలుసు, చాలా సందర్భాల్లో చెప్పాం. దేవుడు అబ్రహాం, ఇసాకు, యాకోబులతో ప్రమాణం చేసినట్లుగా ఈ 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత బయలుదేరారు. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు దేశాన్ని నుంచి కానాను దేశానికి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు బయలుదేరిపోతున్న ప్రయాణం ఎలా ఉందో తెలిసింది. బయలుదేరిపోతున్న పరిస్థితులు ఎలా ఉన్నో తెలుసా? చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం తీయండి. ఈ వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రారంభ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మనం ప్రయాణం చేసినప్పుడు అంటే మీరే కోవిడ్కి వెళ్తున్నారు, ఎలా ఉంటుంది రోజు ప్రయాణం? ఎలా ఉంటుంది? పాస్పోర్ట్ పెట్టుకున్నావా? వీజా ఎక్కడ? బట్టలు పెట్టుకున్నావా? అది పెట్టుకున్నావా? గందరగోళంగా ఉంటుంది. చుట్టాలు వస్తుంటారు, వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం. ఆ ప్రయాణం అండి చాలా ఉంటుంది. అంటే మనకి ఒక్కోసారి 10 సార్లు అడుగుతారు, పాస్పోర్ట్ ఉందా? ఉందే. ఒకసారి మళ్ళీ చూడు, 10 సార్లు చూసుకోవాల్సి వస్తుంది పాస్పోర్ట్. ఎందుకంటే అది ఏ ప్రయాణం? మరలా వచ్చేసి వెళ్ళిపోయి ప్రయాణం అండి. వెళ్ళామంటే 2, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చచ్చిపోయే వరకు అక్కడ ఉంటారు కొంతమంది. ఆ ప్రయాణం అది అండి. మనం వెళ్ళే ఈ ప్రయాణము గందరగోళంగా మన జీవితాల్లో మనం చూస్తాం. కానీ వీళ్ళకు కూడా 400 సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. అబ్రహాము గారితో దేవుడు ప్రమాణం చేసిన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఎలా ఉంటుంది? మరలా వస్తారంటే రారు. ఇప్పుడు ఈ ప్రయాణంకు ఎలా ఉంటుందంటే ఒకసారి తీయండి 13వ అధ్యాయము, నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు చూస్తే, మరియు ఫరో ప్రజలను పోనీయగా చాలా రోజు ఎలకండి అన్న ఫరో ఎప్పుడైతే ఐగుప్తు దేశములో తొలిచూలి పిల్లలు, జ్యేష్ఠ కుమారులు, మొదటి పిల్లలు చచ్చిపోయారో అప్పుడు అందరికీ బాధేసి ఈ ఇశ్రాయేలీయులు మన దగ్గర ఉండటం వల్ల మన బిడ్డలందరూ చచ్చిపోతున్నారు, దయచేసి వీళ్ళని పంపేయండి అని ఏం చేశారంటే వారిని బయటికి పంపించేస్తున్నాడండి. వారు పశ్చాత్తాపడి ఐగుప్తునికి తిరుగుదురేమో అనుకుని ఫిలిప్పీల దేశమునకు సమీపమైన ఇది కాదు కానీ దీనికంటే కూడా 12వ అధ్యాయం 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఖైదీ యొక్క తొలిచూలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిచూలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున
ఐగుప్తులు మహాఘోష. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు వెళ్ళిపోయి ప్రయాణం రోజున ఏం జరిగిందో తెలుసండి. ఐగుప్తి దేశంలో ఐగుప్తీల్లో ప్రతి ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఒక్క ఇల్లు చావలేంది లేదంట, అందరూ చచ్చిపోయిన వాళ్ళే. అంటే అందరంటే ప్రతి ఇంటిలో ఒకరు చచ్చిపోయారు. ఒకరంటే ఎవరాళ్ళు? జ్యేష్ఠ కుమారుడు, మొదట కొడుకు చచ్చిపోయేటప్పటికి ఇంకా ఘోష, ఏడుపు ఏడుపు. అప్పుడు ఏడుపుల మధ్యన ఏం జరిగిందంటే, ఈ ఫరో రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో, మీరు ఇశ్రాయేలు లేచి నా ప్రజల ముద్దుని బయటికి వెళ్ళిపోండి, నా పిల్లలు నా జనాంగములు నా వాళ్ళు అందరూ చచ్చిపోయారని ఏంటండి పంపించేసారంటండి. ఆ రాత్రి బయలుదేరుతున్నప్పుడు వీళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు తెలుసండి. 35 వచనం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున ఐగుప్తుల యొద్ద వెండి బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తుల కటాక్షం కలిగను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులు దోచుకుని. ఇది చూడండి, వాళ్ళు చచ్చిపోయి ఏడుతుంటే మీ బట్టలు ఎవరా? వాళ్ళు చచ్చిపోయి ఏడుతుంటే మీ బంగారం ఎవరా? వాళ్ళు చచ్చిపోయి ఏడుతుంటే ఏమన్నా ఇవ్వండి అని అడుగుతున్నారంటే వీళ్ళు చచ్చిపోయి ఏడుతున్నారు. వీళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీలు, మీ బంగారం ఎవరా? ఆ చెవులు బాగున్నాయి ఎవరా? ఆ గొలుసులు బాగున్నాయి ఎవరా అని వీళ్ళు అడుగుతుంటే ఇంకా వాళ్ళకి విసుకొచ్చి అంటండి వాళ్ళ బంగారము, వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్తువులు ఇస్తే ఇవన్నిటిని దోసుకుని వీళ్ళు ఆ రాత్రి బయలుదేరిపోయారు. ఎక్కడికే? ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరుతున్నారు ప్రయాణం. ఈ ప్రయాణంలో గందరగోళం చెప్పాను. ఎలా ఉంది ప్రయాణం? ప్రశాంతంగా ఉందా? ఒక పక్కన ఏడుపులు, ఒక పక్కనేమో అడుగుకుంటాం. ఈ అడుగుటంలో వీళ్ళు ఏం చేసి తెలుసండి, ఈ గందరగోళంలో మనం ఏం చేస్తాం? చాలా వస్తువులు మర్చిపోతాం. కానీ ఒకటి మర్చిపోకూడదు. ఏంటది? యేసేపు గారి ఎముకలు మర్చిపోకూడదు. ఈ 400 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా గమనిస్తేనండి, 400 సంవత్సరాలు అంటే ఎంతమంది పిల్లలు పుడతారో ఆలోచించండి. సుమారుగా యేసేపు గారికి 4 తరాలు చూశాడంట. 4 3 ఉంటుందండి, 4 తరాలు చూశాడంట. ఏది 4వ తరం తన బిడ్డను మాకీరుని ఎత్తుకునేనని ఉంటుంది బైబిల్లో. అంటే యేసేపు గారు చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆ ముదు మనవడు, అంటే 4 తరాల పిల్లలు. ఈ 4 తరాల్లో ఏంటి యేసేపు గారు ఎవరితో ప్రమాణం చేయించుకున్నారో ఆ తరము లేదు, వాళ్ళ బిడ్డలు కూడా లేరు. ఎవరున్నారు మరి? మనవాళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒక తరం. యేసేపు గారు ప్రమాణం చేయించుకున్న తర్వాత యేసేపు గారి తర్వాత వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నారంటే, ఒరే దేవుడు మనల్ని దర్శిస్తాడంట, అప్పుడు కంపల్సరీగా యేసేపు గారు ఎముకలు తీసుకెళ్ళాలి. వాళ్ళ పిల్లలకి, ఒరే బిడ్డలారా యేసేపు గారు ఎముకల గురించి ప్రమాణం చేశారు, పలానా చోట ఉన్నాయి, మనం ఎప్పుడైనా ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం, దేవుడు దర్శిస్తాడంట, అప్పుడు ఎముకలు తీసుకెళ్ళాలి. ఆయన వాళ్ళ పిల్లలకి. అలాగే ఎన్ని తరాలు వచ్చిన? 4వ తరం. ఈ 3 తరాలండి, అంటే యేసేపు గారితో 4. ఎఫ్రాయిం యొక్క 3 తరముల పిల్లలను చూచాడంటండి. అంటే ఆయన తర్వాత 3, మొత్తం 4. యేసేపు గారు అక్కడ ఉన్న కాలంలో ప్రమాణం చేయించుకున్న వాళ్ళు లేరు, వాళ్ళ పిల్లలు లేరు. ఎవరున్నారు అంటే ముదుమనవళ్ళు. ఎవరో ముదుమనవళ్ళ జనరేషను. వాళ్ళలోనండి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశారో తెలుసండి. అంటే వీళ్ళు ఒక జనరేషన్ మారుతున్నప్పుడు దేని గురించి చెప్తున్నారు వీళ్ళకి? ఒరే యేసేపు ఎముకలు, ఒరే నాయన యేసేపు గారి ఎముకలు అక్కడ ఉన్నాయి, మనం ఎప్పుడు వెళ్ళినా ఆయన ఎముకలు మర్చిపోకూడదంటే కంపల్సరిగా గందరగోళంలో అందరూ బంగారం అడుక్కుంటుంటే, బట్టలు అడుక్కుంటుంటే మోషే గారు ఏం చేశారు? 13వ అధ్యాయము 18 వచ్చిన చూడండి. మోషే గారు ఏం చేశారు చూడండి. అప్పుడే కునుకుతున్నారేంటి? కునుకుతాకు వచ్చాం మనం ఇక్కడ, వినటానికి వచ్చాం, కునుకుతాకు వచ్చామా? కునుకంటే తెలిసింది? తెలియదు అనుకుంటా. చూడండి ఒక్కసారి. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. నెక్స్ట్ మాట 19వ వచనం. మరియు మోషే
యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. చూసారా, యోసేపు గారికి ఎముకలను అంటే ఎవరు తీసుకొచ్చారంటండి? అందరి పనులు అందరూ ఉంటే మోషే గారు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? యోసేపు గారు ఎముకలు తీసుకున్నారా, యోసేపు గారు ఎముకలు తీసుకున్నారా అంటే యోసేపు గారి ఎముకల గురించి అందరికీ చెప్పేస్తున్నారంట. అంటే అందరికి చెప్తే పరిస్థితి ఏంటో తెలుసండి, మర్చిపోము. ఒకలే గుర్తుపెట్టుకుంటే మర్చిపోతాం, అందరికి చెప్తే. అందుకే కొన్ని మనం ప్రయాణం చేసినప్పుడు ముఖ్యంగా పిల్లలు చెప్తాం, పలానా వస్తు పలానా దిక్కినట్టుని గుర్తుపెట్టుకుంటే పిల్లడు అంటాడు, అమ్మా అది ఎట్టుకున్నావా అంటాడు. అబ్బాయికి గుర్చేసారా బొడ్డా అంటారు. అంటే పిల్లలకి మనం చెప్పామనుకోండి ఒక విషయం గురించి, మనం మర్చిపోని ఎవరు మర్చిపోరు? పిల్లలు. అప్పుడప్పుడు నేను ప్రైజ్ని తీసుకెళ్ళి ఏ రోజున వెళ్ళి పలానా కొనాలని చెప్తాను. వచ్చినప్పుడు కంపల్సరీ చెప్తుంది, డాడీ పలానా, వెరీ గుడ్ బాగా చెప్పా అంటాను. నేను వెళ్ళినప్పుడే చెప్తాను పలానా కొనుక్కురావాలా మనం, వచ్చినప్పుడు మర్చిపోతాను నేను సహజంగా. చెప్పింది అది కరెక్ట్గా బయలుదేరి చెప్తుంది, అబ్బా బాగా గుర్తుపడి. లేకపోతే ఏమవుతుంది, మరలా వచ్చి మళ్ళీ వెళ్ళాలి. ఇది మరలా వేచి వెళ్ళొచ్చు, కానీ ఆ ప్రయాణం సపోజు యోసేపు గారి ఎముకలు మర్చిపోయిన పరిస్థితి ఏంటి? మరలా వెనక్కి రావడానికి ఉండదు, ప్రమాణం ఏమైపోద్ది, ప్రమాదం అయిపోద్ది. గనుక ఏం చేశారంటే యోసేపు గారి ఎముకలను, మోషే యోసేపు గారి ఎముకలను తీసుకుని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుపోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండేను. కంపల్సరీగా ఎట్టి ప్రపంచ తల్ల కింది లేకపోయినా, ఓ ఇశ్రాయేలు కుమారులారా నా ఎముకలు తీసుకెళ్ళాలన్నాడంటే రూఢిగా ప్రమాణం అని ఉంది అక్కడ. ఎలాగంటే మామూలుగా కాదనమాట. అంటే ఆ ప్రమాణం చేసినప్పుడు చచ్చిపోయిన ప్రమాణం నెరవేర్చాలి. అందుకని వాళ్ళు చచ్చిపోయినా పిల్లలకి, వాళ్ళు చచ్చిపోయినా మనవలకి, వాళ్ళు చచ్చిపోయినా ముది మనవలకి చెప్పారు. కనుక యోసేపు గారు ఎముకలను మోషే గారు, రే బాబు ఎక్కడ యోసేపు గారు ఎముకలు ఏ ప్రాంతంలో ఐగుప్తు దేశంలో పెట్టారు, ఎక్కడ పెట్టిందో పెట్టేది అందరు పెట్టెలు ఎత్తుకుంటాడు, ఈయన యోసేపు గారు పెట్టెలు ఎత్తుకుంటున్నాడు. అందరు వాళ్ళు బంగారు పెట్టెలు బట్టలు ఎత్తుకుంటే ఈయన ఎత్తుకుంటున్నాడు. యోసేపు గారు ఎముకలు పెట్టి ఎక్కడ అని వీళ్ళు 400 సంవత్సరాల తర్వాత ఒక ప్లేస్లో ఉన్న దానిని అప్పుడు తీసుకుని బయలుదేరుతున్నారు కానాన్ దేశం. అలాగని అక్కడ తీసుకుని వెంటనే వెళ్ళిపోయి ఐగుప్తు కానాన్ దేశంలో పెట్టేశారా? ఎంతకాలం పట్టింది తెలుసా? మరలా 400 సంవత్సరాలేమో అక్కడ, అంటే సుమారుగా చెప్తున్నానండి, 400 సంవత్సరాలేమో అక్కడ. మరలా ఎక్కడి నుంచి బయలుదేరి వెంటనే తెల్లారట్టుగా పెట్టేయలేదు. 40 సంవత్సరాలు పట్టింది. మరలా ఎన్ని సంవత్సరాలు? మరలా ఈ 40 సంవత్సరాలు మరలా సాఫీగా సాగిందంటే ఎన్ని కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య, వ్యాధుల మధ్య, తెగుళ్ళ మధ్య, రోగాల మధ్య ఆ పెట్టును కాపాడుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం చూద్దాం. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏంటి ఒక ప్రమాణం చేయించుకుంటే, ప్రమాణం కోసం మనుషులు చచ్చిపోతున్నా, మనుషులు హతమైపోతున్నారు, రాలిపోతున్నా, పెట్టును మాత్రం మర్చిపోవట్లేదు. ఇలా ప్రయాణం చూస్తుంటేనండి ఒకసారి ఎర్ర సముద్రం దగ్గర బయలుదేరినప్పుడు ఈ ప్రయాణంలో వీళ్ళకి వచ్చిన నిందల, కష్టాలు, తెగుళ్ళు, రోగాల గురించి మనం ఆలోచిస్తేనండి, మొదటిగా నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం నుండి, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఎర్ర సముద్రం దగ్గర, అనవసరంగా మనం ఐగుప్తీయులు అనుకుంటున్నారు మన ఇశ్రాయేల్ని పంపించేసేమేంటి, అయ్యో మన బానిసలు, మన పని ఎవరు చేస్తారు, మనకి సాకిరి ఎవరు చేస్తారు అని వెనకాల తరుముకుంటూ వస్తున్నారంటే వాళ్ళు. తరుముకుంటూ వస్తుంటే అప్పుడు 11వ వచనం, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా, మమ్మను ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, మేము ఐగుప్తు దేశానికి మరలా వెళ్ళిపోతామని. మరలా ఇక్కడ అందరికి మొదటి గొడవ వచ్చి ఎంతో సమయం అవ్వలేదు, ఎంతో టైం అవ్వలేదు. మరలా రాగానే ఏం చేశారు? నిందలు ఎవరి మీద? మోషే మీద, ఆ ఇశ్రాయేలు నడిపించిన యెహోవా మీద నిందలు. అక్కడి నుంచి ఏదో ఎర్ర సముద్రం పాయలు చేశాడు మోషే గారు. మళ్ళీ ముందుకు సాగారు.
కొంచెం దూరం వెళ్ళగాలి. మరలా ఏం జరిగిందంటే నిర్గమకాండ 15వ అధ్యాయము, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే వీళ్ళు చూడండి, దేవుడు చేస్తున్న మేలులు మర్చిపోయి నిందలేస్తూ ఏంటి ఈ నిందల మధ్యన అవమానాల మధ్య వాడు మరలా గుర్తుపెట్టుకోవాలి, పెట్టి మాత్రం మర్చిపోవట్లేదండి. ఏం మర్చిపోవట్లేదు? ఇంక మీకు బాగా అర్థమవుతుంది ఎన్ని చూస్తే. నిర్గమకాండ 15వ అధ్యాయం 22, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అందులో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు. మారా అనే ప్రాంతానికి వచ్చారు, ప్లేస్కి వచ్చారు. ఈ ప్లేస్కి వస్తే అక్కడ ఏం జరిగిందంటే నీళ్ళు ఎలా ఉన్నాయంట? చేదు నీళ్ళు. వెంటనే మళ్ళీ గొడవ. 25వ వచనం, మరలా గవర్నమెంట్ తెలుసా? 24, ప్రజల మేమేమి త్రాగుదమని మోషే మీద చనుగుగా. 24వ వచనం చదివాను. మళ్ళీ అక్కడ గొడవ. ఇందాకేమో అక్కడ గొడవ. ఏది? మమ్మల్ని ఎందుకయ్యా సముద్రం దగ్గర తీసుకొచ్చా, చంపేస్తావు, సముద్రంలో పడేసి అన్నారు. కానీ సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. మరలా అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? ఎందుకయ్యా బాబు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానిక, నీళ్ళు లేవు, చేదు, తాగలేకపోతున్నాం బాబు అని కేకలేగా. దేవుడు అక్కడ ఏం చేశాడు తెలుసా? అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ఇక్కడ ఆ సనుగుడికి పాపం దేవుడికి ప్రార్థన చేయగా అక్కడ ఏమైందో తెలిసింది? నీళ్ళేమైనాయి? మధురం. అక్కడ తాగారా అంటే మరలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి నిర్గమకాండ 16వ అధ్యాయము, మరలా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా వీళ్ళకి? మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి తిండి కోసం గొడవ. ఏం దేనికోసం? మరలా తిండి కోసం గొడవ. చూడండి అక్కడికి 16వ అధ్యాయము, ఇక్కడికి వచ్చేటప్పటికి 3వ వచనం, 3 కాదు 2 చొత్త మీకు బాగా అర్థమవుతుంది. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే హరుల మీద సనిగాను. మరలా ఘోరం. సనుగు. ఏంటి సనుగు? దేనికోసం? ఇందాక నీళ్ళు లేవు, ఇప్పుడు మాంసం లేదు, తిండి కోసం. ఇక్కడ ఏం లేదు. మాకు ఐగుప్తు దేశంలో ఏమున్నాయి తెలుసా? మంచి ఆహారాలు ఉన్నాయి. ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఇక్కడికి తోడుకుని వచ్చిద్దరని వారితో అనగా. అక్కడ ఏం చేసేది తెలిసిన దేవుడు? ఇక్కడండి సనుగుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? సనుగుడు అండి ఇక్కడ. అప్పుడు దేవుడు ఏం చేసింటే వాళ్ళకి ఏంటి, వారికి పాపం ఆహారాన్ని ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడు ఆయన? వారికి ఆ సనుగుడు విని వారికి చక్కటి ఆహారము, దాన్ని ఏమన్నా అంటే మన్నా, ఏమన్నా దాన్ని మన్నాని ఇచ్చాడు. మంచి ఆహారం, దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు అక్కడ ఈ సనుగుల్లో. అక్కడి నుంచి మరలా కుందుకు వెళ్ళేటప్పటికి మరలా చూడండి నిర్గమకాండ 17వ అధ్యాయము 1వ వచనం నుండి, అక్కడ నుంచి రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా మళ్ళీ నీళ్ళు లేదప్పటికి మరలా గొడవ. తిండి నీళ్ళు బతుకంతదే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఏంటి, బాబు నీళ్ళు లేవనగానే మరలా అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుగానే దేవుడు ఏమన్నాడు? బాబు ఆ బండను కొట్టు. ఏమన్నాడండి? ఆ బండను కొట్టనగానే 26వ వచనం, ఇదిగో ఇక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగానే ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు కనులు ఎదుట అట్లు చేశాను కనుక అక్కడ మంచి నీళ్ళు, మొత్తం బండలో నుంచి నీళ్ళు. ఎక్కడి నుంచి? బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి మరలా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి మెండి అమాలేకులతో యుద్ధం. 8వ వచనం ఏంటి, వాళ్ళు నీళ్ళు లేవని గొడవ, తిండి లేదని గొడవ, యుద్ధాల మధ్య గొడవ. ఈ పరిస్థితుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పటికేనండి నిజంగానండి ఆ పెట్టు గురించి మాత్రం మర్చిపోవట్లేదు. ఇంకా విచిత్రమైన కార్యక్రమం ఉంటుంది. అంత మాత్రమే కాదుండయి, నిర్గమకాండ 32వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి ఏం జరిగిందో తెలుసు? అక్కడ నిర్గమకాండ 32వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి ఇక్కడ వీళ్ళు మోషే గారేమో ఎక్కడికి వెళ్ళాడు? సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి. ఈ సినాయి పర్వతం మళ్ళా ప్రయాణం గురించి మీకు చెప్తాను. ఎక్కడెక్కడ ఆగారో, అక్కడ ఏం జరిగిందో మరలా చెప్తాను.
కానీ ఇక్కడ మామూలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ సినాయి పర్వతం దగ్గరికి మోషే గారు కొండెక్కి ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వస్తే వీళ్ళందరూ కలిపి ఏం చేసి తెలుసండి, ఒక దూడను చేసుకుని ఆ దూడ దగ్గర ఓ ఇశ్రాయేలు పండగ చేస్తున్నారు. పండగ చేసేటప్పటికి దేవుడు కోపం వచ్చి మోషేని పంపించి వాళ్ళకి తెగులు రప్పించగా అక్కడ 3,000 మంది చచ్చారంటండి. ఎంతమంది చచ్చారు? 3,000 మంది. 32:28 లేవీయులు మోషే మాట చెప్పిన చెయ్యగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది సుమారుగా 2 సంవత్సరం పైనే ఉన్నారండి. అక్కడ సినాయి పర్వతం దగ్గర కింద వీళ్ళందరూ టెంట్లు వేసుకుని మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి వచ్చాడు కనుక అక్కడ సంవత్సరం కాలం పైన ఉన్నారు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే పండగ చేసుకుంటున్నారు. ఏ పండగ? దూడ పండగ. ఏ పండగ? దూడ పండగ. పులి పండగ వద్దేంటి? అబ్బే దూడ. పులి అయితే మనం చంపేస్తుంది, దూడ అయితే చక్క కోసుకుని తినొచ్చు. మనుషులు కూడా చూడండి, మనుషులు కూడానండి దేవుడు ఎలా ఉండాలి తెలుసా? భయంకరంగా ఉండకూడదు. మనం గడ్డి అయితే తినేలా ఉండాలి. ఎలా ఉండాలి దేవుడు? వాళ్ళు ఏమన్నారు తెలిసింది మీరు అక్కడ? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని నడిపించిన ఈ దూడే మా దేవుడు అంటున్నారు. అక్కడ దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసిందండి, చాలా కోపం వచ్చింది. గనుక ఎంతమంది చచ్చారు అక్కడ? 3,000 మంది చచ్చిపోయారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఏంటి ఇంతమంది చచ్చిపోతున్నా, ఇంతమంది రాలిపోతున్నా ఏం మర్చిపోవట్లేదు? పెట్టి మర్చిపోవట్లేదు. చూడండి, ఆ పెట్టిని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఏంటి ఇంత గొడవల మధ్యన, ఇన్ని చావుల మధ్యన పెట్టి అంత ఇంపార్టెంట్ అంటారు అసలు? మనమైతే ఏం చేస్తాం? మనమే పోతున్నా, పెట్టి ఎంత పడండి అక్కడ అంటారు. కానీ ఎంత గొడవైనా, ఎన్ని మంది చచ్చిపోతున్నా, ఎంతమంది రాలిపోతున్నానండి, ఆ పెట్టిన మాత్రం అదే తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్లే క్రమంలో మరొక చోటకు వచ్చారు. 11వ అధ్యాయం సంఖ్యాకాండం. ఇక్కడ ఏం జరిగిందో తెలుసు, అగ్ని చేత చచ్చిపోయారు. చూడండి ఇక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం నుండి. జనులు ఆయాసమును గూర్చి సన్నుకు. ఇక్కడ ఆయాసం వచ్చిందంట. ప్రయాణం వల్ల ఏమొస్తుందండి? ప్రయాణం చేసినప్పుడు ఎవరికైనా ఆయాసం వస్తుంది, ఎవరైనా అలసిపోతారు. ఈ ప్రయాణం వల్ల అలసిపోయి సనుక్కుంటున్నారండి. సనుగుడికి మన గ్యాంగ్ అనమాట. వీళ్ళు సనుక్కుంటున్నారని దేవుడిని ఊరుకుంటారనుకుంటున్నారు మీరు? అస్సలు ఊరుకోడు. ఏం చేశాడు తెలిసిండి అక్కడ? అది యెహోవా వినినప్పుడు యెహోవా కోపము రగులుకొనెను. యెహో అగ్ని వారిలో రగులుకుని ఆ పాలెంలో నొక కోనను దహింపసాగాను. అక్కడ చచ్చిపోయారు చాలామంది. దాని పేరే తబేరా. ఏం పేరు? ఆకాశం నుంచి అగ్ని వచ్చేసి ఒక మూలను అంటుకుపోయిందంట. మొత్తానికి అంటుకుపోయి చాలామంది దహించి వేసేసిందంటండి. ఇలా దహించి వేస్తున్న, తెగులు చేత చచ్చిపోతున్న ఏంటి వీళ్ళ ప్రయాణాల్లోనండి ఎట్టి పరిస్థితులు వస్తుందండి. నిజంగానండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఈ పరిస్థితుల్లో ఎన్ని ప్రయాణాల్లో మాత్రం వాళ్ళు ఎక్కడ కూడానండి ఆ యేసేపు గారి ఎముకలు పెట్టి మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు. వాళ్ళు మనుషులు రాలిపోతున్నా, ఇంకా విచిత్రం ఎంతమంది రాలిపోతున్నారో తెలిసిండి. ఎలా రాలిపోతున్నారో తెలిసిండి. అదే 11వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ అధ్యాయం 34వ వచనం. 4వ వచనం నుండి 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షకులు అధికముగా. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకండి ఇందాకేమో తిండి కోసం ఏడ్చారు, నీళ్ళ కోసం ఏడ్చారు. ఇప్పుడు ఇంకేమి దేనికోసం ఏడుతున్నారు తెలుసా? మాంసం. అంటే రోజు చారు, నాలుగు చచ్చిపోయిందేమో పాపం అయ్యగారులకి. అప్పుడప్పుడు అంటారు రోజు పప్ప నాలుగు చచ్చిపోయింది, సోమవారం మాంసమన్న లేదా అంటారు. ఏమి లేదు సోమవారం మాంసమన్న లేదా అంటుంటారు. అలాగే వీళ్ళు తిని 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 ఏంటి మన్నా దేవదూతల ఆహారం తిని కూడా అంటున్నారు. వీళ్ళు మాంసం లేదో మోసే, అరే మాంసం లేదో అడగరా, అడుగు ఆడిని అడిగి ఈయన్ని అడిగి ఆడిని అడిగేటప్పటికి మొత్తానికి మోసే దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు తెలిసిందో, మాంసం ఇచ్చాడుండోయి, ఇచ్చాడు. మొత్తం పిట్టలో పూరెళ్ళు అన్నారు బైబిల్లో. పిట్టలు కొమ్మరించేశాడు. కొమ్మరించేసి కొమ్మరించినప్పుడు పాపం ఆ పిట్టలు తీసుకుని వండుకుని దేవా స్తోత్రం నాయన అనాలి కదా. స్తోత్రం లేదు, మాత్రం లేదు. తినేస్తారు నోట్లు పెట్టేసుకుని కుక్కేసుకుంటున్నారంట. దేవుడు వాళ్ళని చూసేటప్పటికి విపరీతమైన కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి ఏం చేశాడు ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు చూస్తే 33వ వచనం. ఆ మాంసము కృతజ్ఞత లేదు, దేవునికి స్తోత్రాలు లేవు, దేవునికి ఇంత ఇచ్చాడనేది జ్ఞానం లేకుండా కుక్కేసుకుంటున్నారు నోట్లో పెట్టేసుకుని.
ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందునుండగానే, ఇంకా మాంసం ఎక్కడుందంటండి? కొరుగుతున్నారంట. పండ్ల సందు కొరుగుతున్నారు. బా ఎంత బాగుందా మాంసమే, అబ్బాయి ఎంత కాలం అయిపోయిందో ఏంటి మాంసం తిని అని అంట. చక్కగా పాపం ఏడుస్తూ నవ్వుతూ నవ్వులుతున్నారంటండి. దేవుడికి విపరీతంగా కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? ఎరా నవ్వుకుంటున్నారా, ఏడుస్తున్నారు ఎంతకాలమైందని. కనీసం కృతజ్ఞత లేదేంటారా దౌర్భాగ్యులారా మీరని. నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా ఏం చేసిండ్రమ్మా? బాధించాను. మాంసాపేక్ష గల వారి జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థావరమునకు కిబ్రోతు హతవ అని పేరు పెట్టబడును. అక్కడ మరి ఎన్ని వేల మంది చచ్చారు, కానీ ఎంతమంది చచ్చిపోతున్న పెట్టిన మాత్రం మర్చిపోవట్లేదండి. మాంసం కోసం చచ్చేవాళ్ళు కొంతమంది, అగ్ని చచ్చేవాళ్ళు కొంతమంది, బంగారపు దూడ చేసి చచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలా కొనుక్కుని చచ్చిపోతున్నారు. ఇంకొక లెక్క ఉందండి బాబు, ఎవరు ఎంతమంది చచ్చిపోయారు తెలుసండి? సంఖ్యాకాండ 13-14 అధ్యాయాలు జాగ్రత్తగా తీసుకెళ్తే అక్కడ అండి ఇశ్రాయేలీల్ని ఆ కానాను దేశాన్ని చూడటానికి పంపించాడు 12 మందిని. ఎంతమందిని? 12 మందిని పంపిస్తే వాళ్ళు 12 మంది వెళ్ళి 10 మంది ఏం చెప్పారంటే, బాబోయ్ మనం ఆ దేశం వెళ్తున్నాము, వాళ్ళ ఐగుప్తుల కంటే చాలా బలవంతులు, అమ్మో చాలా ధైర్యవంతులు, వాళ్ళని మనం ఏం చేయలేమని చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఈ యొక్క సంఖ్యాకాండ 13-14 అధ్యాయంలో ఏమిటో తెలుసా? చెడ్డ సమాచారం తెచ్చినందుకు 20 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాలు పైబడి ఏ ఐగుప్తు నుంచి బయలుదేరారో కానాను దేశానికి 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా అరణ్యములో రాలిపోతారని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? అరణ్యములో 13-14 అధ్యాయంలో ఉంటుంది. ఏమంటే తెలుసా? ఈ అరణ్యములో ఈ శవములు ఈ అరణ్యములో నేను వచ్చిన చదువుతామా 29వ వచనం. మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకుని పై ప్రాయము కలిగిన విరోధముగా సనిగిన వారందరూ రాలిపోతారు. అమ్మో ఏమైపోతుందో తెలుసండి? ఎంతమంది అవుతుంటారు? 20 సంవత్సరాలు పైబడి పైన ఉన్నవాళ్ళు అంటే 21, 20, 21, 22 అండి, ఇలాగ 60, 70, 80, 90, 100 ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఉన్నవాళ్ళు అన్ని సంవత్సరాలు అందరూ కూడానంటే మీరు కానాను దేశంకి వెళ్ళరు, ఇక్కడే చచ్చిపోతారు అరణ్యములన్నాడు. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా మీకు? అలాగా అంటే 20 సంవత్సరాల పైబడి అరణ్యంలో రాలిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? సంఖ్యాకాండ 1వ అధ్యాయం. సంఖ్యాకాండ 1వ అధ్యాయం. ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో చూడండి, ఎన్ని లక్షల మంది బయలుదేరారో చూడండి. సంఖ్యాకాండ 1వ అధ్యాయం 45వ వచనం 46. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా జాగ్రత్తగా గమనించాలి, 20 ఏండ్లు మొదలుకొని 20 సంవత్సరాలు మొదలు పై ప్రాయముబడినవా బయలు వెళ్ళిన ఇశ్రాయేలులు అందరూ లెక్కింపబడిన వారు 6,03,550. ఏమైపోయారు తెలుసా? ఎన్ని లక్షలు? 6,03,000. మొత్తం మీరు ఎక్కడే చచ్చిపోతారు. ఒక్కడ కూడా కానాను దేశం వెళ్ళడు. ఇన్ని లక్షల మంది చచ్చిపోయినాడు అంటున్నాడు. ఒరే యోసేపు గారు ఎముకలు మర్చిపోకండి, మేము రాలిపోయినా పర్వాలేదు, మేము కోల్పోయినా ఎముకలు మాత్రం మర్చిపోకండి రా. ఎన్ని లక్షల మంది అంట?
ఈ లెక్కల్లో లేవీలు లేరుండోయ్, విచిత్రం. ఈ 6,03,050 మందిలో లేవీలు మోషే గోత్రం వాళ్ళు లేరు, మోషే సంబంధించిన వాళ్ళు, అహరోను సంబంధించిన వాళ్ళు లేరు. వీళ్ళందరూ 11 గోత్రాలకు సంబంధించిన వాళ్ళే. అంటే 6,20,000 సంవత్సరాల మొదలు పై కలిగిన వారే, పై వయసు కలిగిన వాళ్ళే. మరి పిల్లలు ఏంటి, ఆడవాళ్ళు వీళ్ళు లేరు, వీళ్ళ కౌంట్లో లేరు, పిల్లల కౌంట్లో లేరు, ఆడవాళ్ళు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది బయలుదేరి ఉంటారు కానాను ఐగుప్తు దేశాన్ని నుంచి? ఆలోచించారు మీరు? ఓన్లీ లెక్కింపబడిన వారు మళ్ళీ లేవి గోత్రాన్ని తీసేయాలి మరలా. అంటే యాజకత్వం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు వారు లేవు ఈ కౌంటింగ్లో. ఆ కింద ఉంటుంది మీకు చూడాలంటే 47వ వచనం. అయితే లేవీయులను తమ పితరుల గోత్రముల చొప్పున వారిలో పాటు లెక్కింపబడవద్దు. 49వ వచనం. నీవు లేవి గోత్రము లెక్కింపకూడదు, ఇశ్రాయేలుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. అంటే ఈ 6,03,550 మంది ఉన్నారే, ఈ 50 మందిలో ఎవరు లేరు? లేవీలే లేరండి. మరి ఎన్ని వేల మంది ఉన్నారు అప్పటికి? మోషే దగ్గరికి చెడ్డ సమాచారం తెచ్చారంట. ఎంతమంది? 10 మంది. 2 ఉన్నారు, వాళ్ళిద్దరు పేరేం చెప్పగలరా? మంచి సమాచారం తెచ్చారు. కాలేబు, యెహోషువ. వీళ్ళు మాత్రం లేదు మంచి దేశమే, మనం వెళ్ళిపోవచ్చు, దేవుడు మనకి ఇస్తాడు అన్నారు. కానీ 10 మంది అన్నారు లేదు అది చెడ్డ దేశం బాబోయ్, మన వల్ల కాదు, మనం జయించలేమన్నారు. అలా చెడ్డ సమాచారం తెచ్చిన కారణాన్ని బట్టి 40 రోజులు ప్రయాణం చేశారంట వాళ్ళు. ఎన్ని రోజులు? ఆ 40 రోజులకి 40 సంవత్సరాలు లింగిపెట్టి ఆ 40 సంవత్సరాలు గడిచే వరకు వీళ్ళందరినీ ఒకరిని పెట్టాలి రాలిపినట్టు రాలిపేసాడండి. ఈ 6 లక్షల పైబడే. ఈ లెక్కలో మళ్ళీ వీళ్ళు వేరు. ఎవరో అగ్నిశ చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఏంటి, దూడ బొమ్మ చేసి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, అగ్ని చేత మాంసం తినేసి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు. మరలా ఇంకోటి ఉండోయి, కోరాహు, దాతాము, అభిరాము. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు గుంపు అయిపోయారు. వాళ్ళకేమో 250 మంది గుంపు, మళ్ళీ వాళ్ళ బిడ్డలు వాళ్ళు మోసే మీద వ్యతిరేకం అయిపోయారు. అంటే ఎన్ని క్లిష్ట భయంకర పరిస్థితుల మధ్యనేనండి. ఓ గందరగోళం. ఈ ప్రయాణం అంతా సాఫీగా జరగలేదండి. ఎవడ మోసే? మేము నాయకత్వం చేస్తామన్నాడు కోరాహు, అభిరాము. ఇదేంటి ప్రభా, నువ్వు కదా నన్ను నడిపించింది అంటే. కోరాహు, దాతాము, అభిరాము, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. అక్కడేం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు ఎదురు తిరిగారో దేవుడు అక్కడ వాళ్ళని ఎంతమంది చంపేశాడు చూడండి. 16వ అధ్యాయము 32వ వచనం. భూమి తన నోరు తెరచినందున వారి కుటుంబములను, కోరాహు సంబంధాలందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారి సంబంధాలందరూ ప్రాణములతో భూమిలోకి దిగిపోయారు. ఎవరో? కోరాహు, దాతాము, అభిరాము, వాళ్ళ పిల్లలు, వారి ఆస్తిపాస్తులు, వారి మేకలు, గొర్రెలు, ఒంట్లు గింట్లు మొత్తం అన్నీ ఎవరు మింగేశారు? వాళ్ళు ఎంతమందో. మళ్ళీ విచిత్రం చెప్పమంటారా? ఈ కోరాహు అనేవాడు ఎవరి సంతతి తెలుసా? లేవీయుల సంతానం. ఎవరో? లేవీయుల సంతానం. పాపం దేవుడు 6 లక్షల్లో నుంచి తప్పించినా వీడు మాత్రం ఎలా తప్పించగలిగాడు? చూడండి ఎంత భయంకరమైన, ఎంత విసుగుతో, ఎంత కఠినమైన పరిస్థితుల మధ్య, నిందల మధ్య, గొడవల మధ్య, గందరగోళం మధ్య సాగుతుందో ఈ ప్రయాణం. నేను అందుకు చెప్తున్నాను, ఈ ప్రయాణంలో మాత్రం ప్రశాంతంగా సాగిపోతుంది. ఏసేపు పెట్టి, ఈ ఎముకలు పెట్టి మాత్రం ఇంత గోందర చచ్చిపోతున్నా, కొట్టేసుకుంటున్నా, ఎన్ని పరిస్థితులు అయిపోతున్నా మాత్రం ఈ పెట్టిన మాత్రం పాపం ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారో జాగ్రత్తగా మాత్రం అలాగే తీసుకెళ్తున్నారండి. పెట్టి మాత్రం మర్చిపోవట్లేదండి. ఇన్ని వేల మంది చచ్చిపోతున్నా ఏంటి. అంత మాత్రమే కాదండి, 35వ వచనం. ఆ కుటుంబములు చచ్చిపోవడమే కాదు, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్తము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. కొంతమంది యాజకుల్లోనండి ఈ కోరాహు, దాతాము, అభిరాములకి సపోర్ట్ చేశారు యాజకులు కొంతమంది, 250 మంది. వాళ్ళను కూడా అగ్ని కాల్చేసిందంట.
వాళ్ళేమో కోరాహు అభిరాము దాతాములనేమో భూమి మింగేసింది, భూమిలోకి వెళ్ళిపోయారు. అలా క్లోజ్ అయిపోయింది, అలా తెరిచింది, అలా క్లోజ్ అయిపోయింది. ఈ 250 మంది ఏమయ్యారు తెలుసా? అగ్ని కాల్చేసారు. కాల్చేసారా? వీళ్ళు కాల్చేసారా అండి? కాల్చి అగ్ని కాల్చేసింది. వీళ్ళు కాల్చడం కదా. ఎలా చచ్చిపోతున్నాయి, ఇలా రాలిపోతున్నారు చూసారు. వీళ్ళు మందలుగా రాలిపోతున్నారు. అంతేగా అయిపోలేదండి. సంఖ్యాకాండ 21వ అధ్యాయము. వీళ్ళ ప్రయాణంలో చావులు చూడండి ఎలా బయలుదేరినప్పుడు ఆనందం, వీళ్ళకేమో ఆనందం, అక్కడేమో ఏడుపు. బంగారమి, బట్టలు, నీ వస్తువులు అని దోచుకుని బయలుదేరారు. కానీ ఈ ప్రయాణములోనండి ఎలా చచ్చిపోతున్నారు చూసారా? సనుక్కుని, గొనుక్కుని, ఏడ్చి, ఎదురు తిరిగి. ఇక్కడ ఏం చేశారు చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం. వారు ఏదోము దేశము చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గమున సాగినప్పుడు మార్గాయాసం చేత తమ జనుల ప్రాణము సమస్యలను. అప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళకు ఒక ప్రాంతానికి వచ్చారంట. ఏంటి ఆ ప్రాంతం? ఏదోము దేశము చుట్టూ. ఏదోము దేశం. మీకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, కానీ ఏదోము దేశం ఊరుకోలే, అలా తిరిగి వెళ్ళమన్నారు. అలా తిరిగి వెళ్ళమంటే ఇలా అలసిపోయారంట. అలసిపోయి ఏమన్నారు తెలుసు? అలసిపోయి ఏమన్నారు తెలుసండి? దేవుడు దేవదూతల ఆహారం ఇస్తే దాన్ని ఏమన్నారు తెలిసే వాళ్ళు? చవి చారమ లేని అన్నం తినలేకపోతున్నావురా. ఏమన్నారు? ఈ ఆహారాన్ని, దేవదూతలు తిని ఆహారాన్ని ఏమన్నారు? దౌర్భాగ్యులు సవిసారం లేదా అంటే రుచి పసిలు అసహ్యంగా ఉందన్నారు. అంతే ఒక మాటలో. దేవుడికి ప్రియత దేవదూతల ఆహారం పెట్టి పెంచుతుంటే మీరు దౌర్భాగ్యులారు ఇలాగంటారని వెంటనే దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? 8వ వచనం. అదే నెక్స్ట్ మాట 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులు అనేకులు చచ్చిరి. ఏమయ్యారంటే సర్పాలు వచ్చి అంటే అరణ్యంలో ఎవడెవడైతే మూలుకుంటున్నాడు, ఎవడెవడైతే రుచి లేదు, ఉప్పు లేదు, కారం లేదు, మంట మసాలా లేదు, నువ్వు మూలుకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు, వాడిని ఒక్కొక్కటి కరిచేస్తుందంట పాము వచ్చి. తాపకరమైన సర్పాలు అంటే విష సర్పాలు. ఏ సర్పాలు అండి అవి? విష సర్పాలు కడుతుంటే చచ్చిపోతున్నారంటే. చచ్చిపోయినప్పుడు మరలా కొంతమంది వచ్చి బాబా దబ్బైపోయింది బాబా మోసే అని ఏడుతున్నారంట. కొంతమంది ఏడుస్తుంటే ఏడవకండి, దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రభా వీళ్ళు చచ్చిపోతున్నారు, ఆయన ఎంతమంది చచ్చిపోతారో తెలియదు ప్రభా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ తమ్మ మీద పెట్టి, దౌర్భాగ్యులకి మా కనీసం జ్ఞానం లేదు వీళ్ళకి, నేను అబ్రహాముని ప్రమాణం చేశాను కాబట్టి వీళ్ళందరూ బతుకున్నారు, లేదా నేను ఏం చేద్దాను వీళ్ళందరూ నన్ను అక్కడే తుడిచి పడేది నువ్వు. కానీ నడిపిస్తుంటే ప్రియమైన దేని వల్ల వీళ్ళు ఏం చేశారు తెలుసా? మళ్ళా సనుక్కునేటప్పటికి ఈ యొక్క సర్పాలు చంపేస్తున్నప్పుడు అప్పుడు ఎత్తడి సర్పం చేసి అక్కడ పెట్టేటప్పటికి అప్పుడు ఆ సర్పాన్ని ఎవడైతే నిదానంగా చూశాడో వాడు బ్రతికాడు అంటండి. అక్కడితో అయిపోయిందా? అక్కడ ఎంతమంది చచ్చారు ఈ సర్పాల వల్ల ఎంతమంది, ఎన్ని వేల మంది చచ్చారో చూడండి. ఎక్కడితో అయిపోలేదండి చరిత్ర. మరలా ఏమైందో తెలుసా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1వ వచనం. మొదటి నెల ఇశ్రాయేలు సర్వసమాజం సీను అరణ్యమునకు రాగా అక్కడ కాదేశులో ప్రజలు దిగారు. అక్కడ మిరియాము చచ్చిపోయింది. ఎవరు చచ్చిపోయారు? మిరియాము గారు చచ్చిపోయారు. మిరియాము గారు ఎందుకు చచ్చిపోయారంటే ఈ కాదేశ్ అనే ప్రాంతంలో మిరియాము గారును అహరోను గారు మోషే గురించి సనుక్కున్నారు. ఏం చేశారు? కుష్ఠరోగం వచ్చేసింది అక్కడ. కుష్ఠరోగం వచ్చింది కనుక దేవుని సేవకుడైన మోషే మీద సనుక్కున్నారని సొంత అక్కనే చంపేశాడు దేవుడు. కుష్ఠరోగం రప్పించాడు. అసలు మోషే గారు బ్రతకడానికే కారణం ఎవరో తెలుసా? ఈవిడే. ఎవరో? మిరియామే. మోషే బ్రతికింది మిరియాం వల్లే. అంటే
మామూలుగా జనరల్గా దేవుడు దాని వెనకాల దేవుని హస్తం ఉంటుంది. నా తమ్ముడు ఏమైపోడు ఏంటో, నా తమ్ముడు ఏమైపోతాడు ఏంటో, నా తమ్ముడు ఏమైపోతాడు ఏంటంటూ పాపం వాళ్ళ అమ్మ ఆ జమ్ము పెపిట్లో వెళ్ళిపోతే అక్క మాత్రం వెళ్ళకుండా మిరియం అలాగే చూసుకుని మరి ఎంతకాలం ఎన్ని రోజులు చూసిందో, ఎంతకాలం చూసిందో, లేదు ఎన్ని గంటలు చూసిందో మొత్తానికి చూసి తన తమ్ముడిని ఫరో యొక్క కుమార్తె తీసుకున్నట్లుగా, ఆమె పెంచినట్లుగా మరలా పని మనిషిని తన అమ్మనే తీసుకెళ్ళి ఇన్ని గొప్ప ఉపకారాలు చేసింది ఎవరో, కానీ ఒక తప్పు చేసింది. ఆ మోషే మీదే చనుక్కుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే మీద చనుక్కుంటావా అని కుష్ఠరోగం రప్పించాడు. ఏం రప్పించాడు? మరలా దేవుడు ప్రభువా మా అక్కని క్షమించిన ఆయన అని అడగ్గా ఆ కుష్ఠరోగం తగ్గింది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ కాదేశులో ఏంటి, ఈ కాదేశు బర్నియా అంటారండి, అక్కడ కాదేశు జీను అరణ్యం అన్నట, అక్కడ ఏంటి ఈవిడ చచ్చిపోయిందండి. ఎవరో మిరియాము చచ్చిపోయింది. ఆమె చచ్చిపోతామే కాదు, అక్కడ ఆయన చచ్చిపోయాడు చూడండి. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళగానే ఎవరు చచ్చిపోయారో తెలుసా? ఏంటి అహరోను చచ్చిపోయాడు. ఎవరో అహరోను. 20వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం కాదేశు నుండి సాగి హోరు, గుర్తుపెట్టుకోండి ఏంటది, హోరు కొండకు వచ్చాను. యెహోషువ ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోను ఇలాగ సెలవిచ్చాను, అహరోను తన పితరులతో చేర్చబడును అని. ఇక్కడ ఎవరు చచ్చిపోయారు తెలుసా? 25-26 వచనాలు. నీవు అహరోనును అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడిని ఎలియాజరుకు తొడిగించుము, అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. హోరు అనే కొండ దగ్గరికి వచ్చేసరికి ఎవరు చనిపోయారు? అహరోను చచ్చిపోయాడు. అంతకుముందు ఈ కాదేశి మిరియాం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మిరియాం చచ్చిపోయింది. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు తెలుసా? సనుక్కున్నందుకు. రెండవది ఈయన ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఆ యొక్క బండను కొట్టారు కదా మాట్లాడమంటే. రెండవసారి ఇక్కడే ఉంటుంది అదే సందర్భం. కొట్టినందుకంట దేవుడు కోపం వచ్చి మోషేకేమో నువ్వు కానాలి అన్నాడు, అహరోనుకేమో నువ్వు ఇక్కడే చేస్తావు అన్నాడు. చూడండి, అన్నీ మరణాలు చావులు భయంకరమైన పరిస్థితుల్లోనండి ఈ మహానుభావులండి నిజంగా చెప్పుకోవాల్సి అనిసిందంటే వాళ్ళ పితరులు చేసిన ప్రమాణం ఏది, మోషే ఎముకలను గురించి ఈ పెట్టును మాత్రం జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారండోయ్. ఏం చేస్తున్నారు? ఈ పెట్టిని మాత్రం జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి మొత్తానికి చివరికి వచ్చారండి, ఐగుప్తు దేశం దగ్గరికి వచ్చేసారు. 24 అదే సంఖ్యాకాండం 25 చివరికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక సావు ఉంది. ఇక్కడ కూడా సుమారుగా 24,000 మంది చచ్చిపోయారు. ఇక్కడ ఎంతమంది? 24,000 మంది. ఏంటో తెలుసా? ఇక్కడ ఒక ఘోరమైన పాపం చేశారు. మోయాబు స్త్రీలతో వ్యభిచారమైన కార్యక్రమాన్ని చేసేటప్పటికి దేవుడికి కోపం వచ్చి తెగులు రప్పించి 24,000 మంది. 9వ వచనం 25:9. 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయిరి. ఎన్ని వేల మంది? నిజంగానండి వీళ్ళ బయలుదేరిన కాడి నుంచి అండి చివరికి వెళ్ళినప్పటికండి సావులు, మరణాలు, తెగుళ్ళు, అగ్ని, భూమి మింగేయటమే. అయ్య బాబు, ఎంత భయంకరమైన పరిస్థితులు అండి, ఎన్ని కష్టమైన పరిస్థితులు. కానండి ఇన్ని పరిస్థితులు చూసుకెళ్తున్నాం కానీ పెట్టి మాత్రం మర్చిపోలేదండి. ఏం మర్చిపోలేదు? పెట్టి మాత్రం మర్చిపోకుండా ఏం చేశారు తెలిసి వీళ్ళు చక్కగా కానాను దేశం తీసుకెళ్ళారండి. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. యెహోషువ గారు రాసిన గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గారు రాసిన గ్రంథం 24వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తిలో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు నూరు వరహములకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కనిన
కొనిన చేను భాగములో వాటిని పాతి పెట్టిరి. ఎప్పుడు బయలుదేరింది ఈ ప్రయాణం? ఎప్పుడు బయలుదేరారు? మోషే కాలంలో బయలుదేరారు. మోషే కాలంలో ఈ 40 సంవత్సరాలు ప్రయాణంలో పట్టుకెళ్తూ అక్కడ ఆగుతూ ఇక్కడ ఆగుతూ ఎన్ని దిక్కులను ఆగారు తెలిసి వాళ్ళు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో 42 చోట్ల ఆగారు. ఎన్ని చోట్లు? ఈ ప్రయాణం 42 చోట్ల ఆక్కుంటూ 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 40 చోట్ల ఎక్కడ ఆగిన మాత్రం పెట్టిన మాత్రం మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు? ఆ ఎముకలు పెట్టిన మాత్రం మర్చిపోలేదు. చివరిగా ఆ 42 ప్రయాణాలు ఎక్కడెక్కడ ఆగారో, ఆ ఆగినప్పుడు ఏమేమి జరిగిందో స్పీడ్గా వెళ్ళిపోతాం. సంఖ్యాకాండ 33వ అధ్యాయం. ఈ ప్రయాణంలో 42 చోట్ల ఆగారు. ఆ పేర్లు ఒకసారి చూడండి. సంఖ్యాకాండ 33వ అధ్యాయము మొదటి వచనం నుండి. వీళ్ళ ప్రయాణము చూస్తే మీకు వీలుంటే అండర్లైన్ చేసుకోండి. పేర్లు చెప్తా, అక్కడ దీంట్లో ఉంటాయి. 42 చోట్ల. 42 చోట్ల శిబిరాలు వేసి ఆకుంటూ 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడ ఎవరు చచ్చిపోయారో కొన్ని ఇక్కడ మీకు చెప్తానండి. ఇందాక మీకు కొన్ని చెప్పాను, ఇక్కడ కొన్ని చెప్తాను. ఓకే, 33 అందరూ కూడా తీయండి. మోషే అహరోనుల వలన తమ శానలు చెప్పున ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములు బట్టి వారి సంచార క్రమములను రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. చూడండి, ఎప్పుడు బయలుదేరారంటే మొదటి నెల 15వ దినమున వారు రామశేషు. గుర్తుపెట్టుకోండి, మొదటిది ప్రయాణం చేసింది ఎక్కడి నుంచి తెలుసా? రామశేషు నుంచి బయలుదేరారు. ఎక్కడి నుంచి? రామశేషు నుండి బయలుదేరి పస్కా పండుగ అయిపోయిన మరునాడు వారు యెహోవా హతమ చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలులు ఐగుప్తీయులందరూ కళ్ళు తినటువంటి జయోత్సవముతో ఊరేగింపుతో ఆనందముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలులు రామశేషు నుండి బయలుదేరి అది సిక్కోతు. మొదటిది ఏంటండి? సిక్కోతు. రెండవది, మొదటిది రామశేషు, తర్వాత సిక్కోతు. సిక్కోతు నుండి బయలుదేరి యాతాము. ఎక్కడ? యాతాము బయలుదేరారు. యాతాము నుండి బయల్పేయరులో అంటే మీకు ఈ వచనాలు చెప్పేస్తానండి. చదవాలంటే చాలా ఎక్కువ ఉంది కదా, చదివేస్తారా? చదివేయండి, ఎందుకని మంచిది అంటే ఆ పేర్లు అండర్లైన్ చేసుకోండి. అంటే రామశేషు, సిక్కోతు, యాతాము, ఇక్కడ బయల్పేయరు, పిహాపీరోతు. అది ఎన్నదంటే పిహాపీరోతు అనేది 4వదండి. తర్వాత 5వది మారా. ఎన్నది? 8వ వచనంలో ఉంది మారా. అక్కడి నుంచి బయలుదేరి 9వ వచనం ఎలీము. 9వ వచనంలో ఉంది ఎలీము. అక్కడి నుంచి బయలుదేరి ఎలీము దగ్గర నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. 7వది అంటే 10వ వచనం. అక్కడి నుంచి బయలుదేరి 12వ వచనం సీను అరణ్యంకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సీను అరణ్యం. అక్కడి నుంచి బయలుదేరి దోపకాలో దిగిరి. 9 దోపక. 9 10 అలుసు. అది ఎక్కడ ఉందంటే 13 వచ్చిన చివరిలో ఉంది అలుసు. అక్కడి నుంచి బయలుదేరి 15వ వచనం సినాయి అరణ్యముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సినాయి అరణ్యం. అక్కడి నుంచి బయలుదేరి కిబ్రోతు హత్తావా 17వ వచనంలో ఉంది. 17వ వచనం చదువుకుంటున్నాను చూడండి. 17వ వచనం కిబ్రోతు హత్తావా. అక్కడి నుంచి బయలుదేరి హజేరోతు. హజేరోతు. ఈ హజేరోతులో ఏం జరిగిందంటే మిరియాము గారికి కుష్ఠరోగం వచ్చింది. ఎక్కడేనండి? హజేరోతులోనే మిరియాము గారికి కుష్ఠరోగం వచ్చింది. కిబ్రోతు హత్తావా అని చదివారు కదా, అక్కడ వీళ్ళ మాంసం కోసం ఏడ్చారని చూసారా? ఇక్కడే
కిబ్రోతు హత్తావా. ఈ సినాయి అన్నం చూసారు ఇందాక మీరు 12ది. ఇక్కడే బంగారపు దూడ చేసుకున్నారు. 10 ఆజ్ఞలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఇక్కడ. ఓకే, రెఫీదీం అని చూసారు ఇందాక మీరు. ఆ రెఫీదీంలో రాతి నుండి దేవుడిని ఏం చేసి నీళ్ళని, రాత్రి బండలో నుంచి నీళ్లు రప్పించాడు. సినాయి అరణ్యం చదివారు ఇందాక మీరు. అక్కడే దేవుడు మన్నాని ఇచ్చాడు వాళ్ళకి. ఏమిచ్చాడు వాళ్ళకి? ఎలీం అనేది చదివారు చూసారా, ఎలీము. అక్కడే 12 నీటి ఒట్లు 70 ఖర్జూరపు చెట్లు ఇచ్చాడు అక్కడ. అది మరి చదువుకుంటే ఇక్కడ మనకు ఎన్ని ఉంటుంది, నేను చెప్పేస్తున్నాను. మారా అంటే ఏంటది మీరు చదివారు. అక్కడ చేదు నీళ్ళని దేవుడు ఏం చేశాడు? మధురముగా మార్చాడు. ఓకే, 15 ఏంటంటే 15ది ఎక్కడంటే రిత్మా. ఏంటది? రిత్మా. దీన్నే కాదేశు బర్నియా అంటారు. ఏమంటారు దీన్ని? కాదేశు బర్నియా. ఎక్కడి నుంచే 12 మందిని వేగువారిని ఆ దేశాన్ని చూడడానికి పంపించాడు. ఏంటది? రిత్మా. 16వది కాదేశు. దాన్ని కూడా కాదేశు అంటారు. అది జీను అరణ్యము. అది ఏంటది? జీను అరణ్యము. బైబిల్లో ఇక్కడ రిమ్మోను పారేసు అని ఉంది. ఏముంటుంది అక్కడ? రిమ్మోను పారేసు. తర్వాత 21 లిబ్నా. ఏంటది? లిబ్నా. తర్వాత రీసా. అంటే వచనాలు చెప్పండి. 22వ వచనంలో ఉందండి అది రీసా. తర్వాత కెహేలాత 23వ వచనంలో ఉంది. కెహేలాత ఎన్నదంటే 19ది. తర్వాత 20ది షాపేరు 24వ వచనంలో ఉంది. తర్వాత 25వ వచనంలో ఉంది హరాదా. అక్కడ నుంచి మకేలోతు 26వ వచనంలో ఉంది. తర్వాత 23 తాహాతు 27వ వచనంలో ఉంది. 28వ వచనంలో తారాహు. ఏంటంటే అది? తారాహు. మిత్కా అనమాట 29వ వచనంలో ఉంది. అష్మానాలో దిగిరి 30వ వచనంలో ఉంది. తర్వాత మెషేరోతులో దిగిరి 31వ వచనంలో ఉంది. బెనయాకా 28ది బెనయాకా. తర్వాత హోర్ హగ్దిగ్దాదు 33వ వచనం. యోత్బాత 34. హెబ్రోనాలో 35వ వచనం. యషన్గేబెదురులో 36వ వచనం. తర్వాత కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి. తర్వాత హోరు కొండ 34. హోరు కొండ 38వ వచనం. తర్వాత 42వ వచనం. సల్మానా. ఎక్కడ? సల్మానా 42వ వచనం. పూను 43వ వచనం. ఓబోతు 44వ వచనం. తర్వాత ఇయో అబారీము 45వ వచనం. దిబోను గాదులో దిగిరి 46వ వచనం. అల్మోను దెబ్లాతాయిము 47వ వచనం. తర్వాత 47వ చివరిలో అబారీము కొండ. ఎన్నదండి? అబారీము కొండ 45ది. తర్వాత 41 ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో దిగిరి. అక్కడ నుంచి 42వ వచనంలో ఏమంటే ఎరుకో అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో దిగిరి. మొత్తం 42 అండి. ఎన్ని? 42. ఈ 42 చోట్ల ఆగి ఓ దిక్కున ఒక సంవత్సరం, ఓ దిక్కునేమో 2 నెలలు, ఒక రోజు 2 రోజులు, ఒక వారం, ఇలాగ మొత్తం 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వీళ్ళ ప్రయాణం చేసి ఈ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా మన యోసేపు గారు పెట్టిన మర్చిపోకుండా చివరికి కానాను దేశం వెళ్ళి అక్కడ పాతి పెట్టారంట. విచిత్రం ఏంటంటే యెహోషువ గారు పాతి పెట్టలేదు. ఎవరు పాతి పెట్టారు తెలుసు? అది ఇశ్రాయేలీలే పాతి పెట్టారు. ఎవరో ఇశ్రాయేలీలు. అంటే యెహోషువ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత, అంటే చాలా కాలం తర్వాత దాన్ని పాతి పెట్టారు. ఏంటి ఇప్పటికీ వాళ్ళ ప్రమాణం ఏమైంది? అప్పుడు ఏం చేసుకున్నట్టారు? అమ్మయ్య గాలి తీసుకున్నవరా నాయన. ఎన్ని సంవత్సరాలకే? అక్కడేమో 400 సంవత్సరాలు, ఈ ప్రయాణంలో
ఈ ప్రయాణంలో 40 సంవత్సరాలు వెళ్ళి ఆ కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాతి పెట్టారు. దీనికి మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఒక ఎముకల పెట్టు కోసం 40 సంవత్సరాలు అక్కడ ఈ ప్రయాణంలో వీళ్ళ చావు బతుకుల మధ్య, తెగుళ్ళ మధ్య, పాములు చంపేయటం, అగ్ని వచ్చి కాల్చేయటం, మాంసం తిన్నప్పుడు చచ్చినప్పుడు, ఇలా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎందుకు మర్చిపోవటం లేదు ఎముకలు పెట్టి అంటే ప్రమాణం. ఏంటి అంటే ప్రమాణం అనేది అంత ప్రధానమైనదండి. మీకు చివరిగా మాట చెప్తాను, ప్రమాణం అనేది అంత ఖచ్చితమైనదా, అంత యథార్థమైనదా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఏమైనా ప్రమాణం చేసామా దేవుడికి ఎప్పుడన్నా? ఏంటి మనం ఎప్పుడైనా దేవుడికి ప్రమాణం చేసామా? చేశారు మీరు ఎప్పుడన్నా? చేయలేదా? చేసాం. ఎక్కడో తెలుసా? దేవుడితో. పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతో చేసావు. సావైనా బతికైనా నిన్ను విడవను అంటారు. సంవత్సరానికే నాకు ఇడాకులు ఇచ్చాయి ఏంటి? అప్పుడేమో సావైనా బ్రతికైనా నీవే అంటారు ఏంటి? ఇప్పుడేమో నాకు ఇడాకులు ఎత్తా సత్తా, అమ్మా నాన్న నేను చేయను. ఇది కాదు నీ ప్రమాణం గురించి కదని చెప్పేది. ఏ ప్రమాణం తెలుసా? మనం బాప్తీసం తీసుకున్నప్పుడు, ప్రభువా ఏ పరిస్థితి వచ్చినా, మరణమైన, నిందలైనా, వేదనైనా, రోగమైన, ప్రభువా నేను నిన్ను విడవను ప్రభువా, నీ కోసమే బ్రతుకుతానని ప్రమాణం చేస్తాం. ఎప్పుడు? బాప్తీసం. ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా నిన్ను విడిచిపెట్టను, ప్రార్థన మాన్ను, ప్రతి వారం వెళ్ళిపోతాను ప్రభువా. చావే నన్ను ఎదురొచ్చినా నేను మాత్రం విడిచిపెట్టనని ప్రమాణం చేసి మనకప్పుడు. మరి ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు ప్రమాదం? ఇప్పుడు మన ప్రమాణం ఎవరితో తెలుసా? సజీవుడైన దేవుడితో. వాళ్ళ ప్రమాణం ఒక ఎముకలు పెట్టు కోసం ప్రమాణం. ఆ ఎముకలు చచ్చిపోయిన ఎముకలకి ప్రమాణమే అంత ఖచ్చితంగా నెరవేర్చారు వాళ్ళు. మనం సజీవుడైన దేవుడికి ప్రమాణం చేసాం, ప్రభువా నీ కోసం నేను బ్రతుకుతానని. మరి ఎంతమంది ఈ ప్రమాణాన్ని నిలబెడుతున్నారు? ప్రభువా నేను బాప్తీసం పొందిన కాడి నుంచి నూతనంగా బ్రతుకుతాను, ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో లోకంలోకి వెళ్ళను, పాపం చేయను, ఏ కార్యక్రమాలు పాప కార్యక్రమాలు చేయను ప్రమాణం చేశాం. మరి ఎన్ని తప్పులు, ఎన్ని నేరాలు, ఎన్ని చేస్తున్నారు ఈరోజు ఆలోచించండి. ప్రభువా నేను ఇదిగో బలం తీసుకుంటున్నాను, నీ రక్తాన్ని తీసుకుంటున్నాను, నీ శరీరం తీసుకుంటున్నాను, నేను నీ కోసం బ్రతుకుతాను. అది తాగటం, తినటం, వెళ్ళిపోయి మరలా కొట్టుగాడి తిరుగుతాం. నిజంగా ఈ మనుషులు ఎంత ఏంటి అజ్ఞానులో చూడండి, ఎంత అవిధేయులో చూడండి. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? దీనికోసమే అంతా చెప్పాను మీకు. ఈరోజు ఆ పెట్టు కోసం కాదు, మనకి ఒక సమాధుల ఎముక పెట్టు కోసమే ఎంత ఖచ్చితంగా చచ్చిపోతున్నా, చావులైనా, తెగుళ్ళైనా, అగ్ని అయినా, ఎన్ని భయంకర కఠిన పరిస్థితులైనా ఆ పెట్టిని జాగ్రత్తగా చేర్చారు. కానీ ఈరోజు మనం సజీవుడైన దేవుడికి ప్రమాణం చేశాము. ఆ ప్రమాణం నెరవేర్చుటలో ఈ మనుషులు ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా భరిస్తున్నారా? చుట్టాలు వచ్చి దేవుడికి ప్రార్థన మారేస్తున్నారు. అమ్మ వాళ్ళకి మాంసం వండాలంటే మళ్ళీ రారా? చచ్చిపోతారు వాళ్ళు. చుట్టాలు చచ్చిపోతారా? మళ్ళీ రారా? ప్రార్థన మానేస్తున్నారు. సజీవుడైన దేవుడి సన్నిధి నేను మాన్ను, దేవుడి సన్నిధికి వస్తానని చచ్చేంత వరకు దేవుడిని విడిచిపెట్టనని ప్రమాణం చేశారే. ఏది ప్రమాణం? ఎక్కడా ప్రమాణం? ఆలోచిస్తున్నారా? ఏండి చచ్చిపోయా చాలా మంది చెప్పాలంటే అండి, వచ్చి దేవుని సన్ని చచ్చిపోతే చాలా అదృష్టవంతులు అని తెలుసా మీకు? ఇంటికాడు ఉండి అమ్మ బాబా నాయనని చచ్చి కంటేనండి దేవుడి దగ్గరికి ఏదోలను గూలుకునో వచ్చి చచ్చిపోతానండి నిజంగా చాలా ధన్యులండి వాళ్ళండి. అన్ని పరిస్థితుల మధ్య, అన్ని సావుల మధ్య, అన్ని తెగుళ్ళ మధ్య, అన్ని రోగాల మధ్యనండి సమాధిని, ఆ పెట్టిని ఆ కానాన దేశం తీసుకొచ్చి పాతి పెట్టేశారండి. చచ్చిపోతున్నా, రాలిపోతున్నా, కూలిపోతున్నా ఏ మాత్రం ప్రమాణాన్ని విడిచిపెట్టలే. ఏంటండి బాబు నిజంగా వాళ్ళ విశ్వాసం. మరి ఏది మన ప్రమాణం? ప్రభా నీ శరీరం తింటున్నాను, నీ రక్తం తాగుతున్నాను, నీకోసం ఉన్నతంగా బ్రతికేస్తాను ప్రభా, చాలా గొప్పగా బ్రతికేస్తాను. నిజంగా కొంతమంది తీసుకుంటుంటే బాధ అనిపిస్తుంటుంది. నిజంగా ఏ కఠినమైన శిక్షకి వెళ్ళిపోతారో ప్రభా వీళ్ళని. ఏ మాత్రం పశ్చాత్తాపం, ఆ దుఃఖం, ఆ ఏడుపు ఉండదు. తినేస్తారు అంతే, అయిపోయింది.
వెళ్ళిపో. అసలు అది ఎవరి రక్తం, ఎవరి శరీరం, అది ఎంత నలిగిపోవాలో తెలిసే హృదయం, ఎంత కుమ్ములిపోవాలో తెలిసే శరీరం. చాలా సింపుల్గానండి తీసుకుని తుడుచుకుని వెళ్ళిపోతున్నారు. అసలు అది తీసుకున్నామంటే ఏం చేయాలి తెలుసా మీకు? బైబిల్ ప్రకారంగా సువార్త ప్రకటించాలి. ఆ సువార్త కార్యక్రమానికి బయలుదేరాలి. ఎవరు చేస్తున్నారు? ఎక్కడ, ఏ సంఘం చేసేది? తీసుకుని తుడుచుకుని వెళ్ళిపోతున్నారండి. నిజంగా ఎంత కఠినమైన తీర్పుకి వెళ్ళిపోతారు ప్రభు అని బాధపడతా ఉంటే ఇస్తూ ఉంటాం మేము. ఇవ్వాలిగా తప్పదు. ఏమో కనీసం చచ్చిపోయేటప్పుడు కన్నా మేము మారతారేమని. క్రీస్తు యొక్క శరీరం అండి రక్తము చాలా పవిత్రమైనదని, పరిశుద్ధమైనదని బాబు. అది దాన్ని తీసుకుంటున్నప్పుడు గచ్చ 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 వణుకుపోవాలి. పెట్టు కోసం వణుకుపోయారు గచ్చ గచ్చ. ఎవరు మరి ఎంతమంది వణుకుపోతున్నారు క్రీస్తు శరీరం రక్తం కోసం? ఆలోచించండి. మాకేం మీరు లెక్క చెప్పక్కర్లా, ఒక ఆయనకి మీరు లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పాలని ఈ యొక్క మాటలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా పరమ తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన. నీ వాక్యములు ఎన్ని సంగతులు రాసిపెట్టావు నాయన. మేము బాగుపడాలని, జాగ్రత్త పడాలని, మేము నేర్చుకుని నీ